మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశములనే కార్యక్రమం వింటున్న దేవుని విడలని మీకు శుభం కలుగునగాక. నా దేవుని హస్తం మిమ్ములని మెండుగా దీవించునగాక. అందరికీ వందనాలు. ప్రభు కార్యాలకు కృతజ్ఞత గల వారమై నిండు మనసుతో ఎల్లప్పుడూ ఆయన స్తుతించుదుమగాక. ఈ శుభవేళ మరొక దేవుని మాట ద్వారా మనం దీవాన్ని, నెమ్మదిని, క్షేమాన్ని అనుభవిస్తే అది ఒక రకంగా మన జీవితానికి ఆశీర్వాదకరం అనే విషయాన్ని చెబుతాను. చాలాసార్లు మనము మన ఇల్లు, మనము మన పిల్లలు, మనము మన పొలం, మనము మన ఉద్యోగం ఎప్పుడూ క్షేమంగా ఉండాలని కోరుకుంటాం. ప్రతి మనిషి ఉదయం లేచిన సాయంకాలం వరకు క్షేమాన్ని కోరుకుంటూ మన ఇల్లు కాపాడబడాలి, మన పిల్లలు కాపాడబడాలి, మన ఆస్తి కాపాడబడాలి, మన ఆరోగ్యం కాపాడబడాలి. ఇదేగా దైనందిన జీవితంలో చింత. ఎక్కువ ప్రార్థనలు కూడా వీటి కొరకే చేస్తాం. మరి ఎంత ప్రార్థనలు చేసినా కొన్నిసార్లు ఇంటికి క్షేమం కలదు. ఎంత ప్రార్థన చేసినా వ్యవసాయ వ్యాపారంలో కానీ అభివృద్ధి కనబడదు. మరి ఎంత క్షేమంగా ఉండాలని ఎదురు చూసినా ఆ క్షేమం మంచులాగా ఆరిపోతే బాధలేమో వెన్ను తట్టి మనను నడిపిస్తున్నట్టుగా ఉంటే ఎంత బాధాకరంగా ఉంటాయి. ఈరోజు ఈ మాటలు విడిన సహోదరులారా, మీకు ఒక మాట నేను చెప్పాలని సేవకుడిగా కోరుకుంటున్నాను. అదేమిటో తెలుసా? నీకైనా నీ కఠిన సమస్తానికైనా భద్రత, క్షేమం ఉండాలి అని కోరుకుంటే నువ్వు ఒక పని చేయాలి. కారణం ఏంటంటే, ఒక కీర్తనాకారుడు అనుభవించిన అనుభవాలన్నీ రంగరించి మనతో చెప్పడానికి రాసి పెట్టాడు. కీర్తనాకారుడు రాసిన 101వ కీర్తన 7వ వాక్యంలో చాలా తేటగా రాసిన, మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. మోసం చేయువాడు నా ఇంట నివసింపరాదు అంటే ఇంటికి నష్టం ఎవరి వలన వస్తుంది? పెట్టిన గుమ్మాల వలన కాదు. మనకి ఉన్న ఈ రకరకాల వాస్తు బలాలు కాదు. నీ ఇంటికి క్షేమం కలకపోవడానికి కారణం మోసము. మాట చిన్నదిగా ఉంది, చరిత్ర పెద్దగా ఉంటుంది. జీవితంలో నాటి నుండి నేటి వరకు ప్రజలంతా మోసంలో జీవిస్తున్నారు, మోసంలో నటిస్తున్నారు, మోసపోతూనే ఉన్నారు. నేను మీరని తేడా లేదుగా. అందరికీ బాధాకరమైంది జీవితం నెమ్మది లేకుండా చేసేది మోసం. అందుకే ఈ కీర్తన మహారాజు రాశాడండి. ఆ మహారాజు తన జీవితంలో అనుభవించి నేను నా రాజ్యం క్షేమంగా ఉండాలని కోరుకుని అతను అంటాడు కదా, మోసము చేయవాడు నా ఇంట ఉండరాదు. అంటే మోసం నీ ఇంట్లో ఏ మూలలో ఉన్నా నిప్పు పెట్టినట్టే. మోసం నీ జీవితంలో ఎప్పుడు ప్రవేశించినా నీ సంపాదన సంచికి చిరిగినట్టే. చిల్లు సంచి నీ ఇంట్లో ఉన్నట్టే. ఎంతన్నా పైకి కానీ మిగలదుగా. నీ జీవితంలో ఎంతగా ప్రయాసపడినా ఇంట్లో మోసం ఉంటే, నీ మాటలో మోసం ఉంటే, నీ నడకలో మోసం ఉంటే, నీ రాత నీ కాటాలో కూడా మోసం కనబడితే, అభివృద్ధి పొందుతాను, ఎగిరి చూస్తాను, అందరం ఎక్కుతాను అనుకుంటే అవివేకమేగా. ఎంత పెద్ద ఓడైనా చిన్న రంధ్రం పడితే వేల మందిని మోసిన సరుకును రవాణా చేసిన మునిగిపోవడం మొదలు పెడుతుందిగా. ఈ రోజున ఒక సేవకుడిగా నేను నీకు చెప్పగలిగిన మాట, ప్రియ దేవుని బిడ్డలారా, మోసం అనేది చాలా ప్రమాదకరమైనది. మోసపోయిన కుటుంబాలను చూసా. మాధవ చరిత్రలో మోసపోయారా, తర్వాత అన్నిటి కోల్పోయారు. మోసానికి లోబడిపోతే, మోసకరమైన నడక మొదలు పెడితే నీ జీవితానికి అది ఒక శాపమని, తిరిగి మరలా అభివృద్ధి పొందలేవని బైబిల్ తేటగా చెబుతుంది. ఇప్పటికే మీరు కుటుంబ నివాసులుగా జీవిస్తున్నారు కదా. ఇప్పటికే మీ ఇంట్లో క్షేమం కనబడటం లేదా? ప్రయత్నాలు విఫలం అవుతున్నాయా? ప్రార్థనలో నిలవలేకపోతున్నారా? అభివృద్ధి చెందక ఆత్మలో నింపబడలేకుండా సాగుతున్నారా? పిల్లల ప్రయత్నమైన ఏ ప్రయత్నం అనుకూలంగా ఉందా? కానీ ఒక్కడే ఆలోచించు, దేవుడు నాకెందుకు చేయలేదు అనే దానికంటే నాకున్న రంధ్రం ఏమిటి, నా వాడకున్న రంధ్రం ఏమిటి, నా సంచికున్న చినిగి ఏమిటి అని ఆలోచించాలిగా. ఈ రాజుగారు అంటాడు, మోసంలో అయితే మేము క్షేమంగానే ఉంటాను. మరి ఈ మాటలు విన్నాకైనా నీ వ్యక్తిగత జీవితంలో మోసం అనే దానికి దూరంగా నువ్వు రాగలిగితే, ఆ అపవిత్రత నీ గుడారంలో తొలగించగలిగితే నీకు క్షేమం కలుగుతుంది. అంతటి రాజు అంటాడు, మోసం చేసేవాడు నా దగ్గర ఉండకూడదు. నువ్వు ఆ తీర్మానం చేయి, అలా నడకను ప్రారంభించు. ఒక అద్భుతం మీరు చూసి మీరుతో తృప్తి పొందుదురుగాక. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయం.
అపారమైన ఈ ప్రేమను బట్టి ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక. మరొకసారి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆ ఇంట కానీ వాళ్ళ బ్రతుకుల్లో కానీ మోసం లేకుండా క్షేమాన్ని ప్రసాదించండి. పిల్లల భవిష్యత్తు కొరకు, చదువుల కొరకు, ఆరోగ్యం కొరకు, వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు నిత్యం ప్రార్థన చేస్తున్నాం. పరీక్షలు రాయబోతూ కొంతమంది కోరుకున్నారయ్యా. ఆ పరీక్షల విషయంలో మీరు సహాయం చేసి మేలుతో తృప్తిపరిచి కార్యాన్ని జరిగించండి. అడిగిన దానికంటే గొప్ప కార్యాలు చేయండి. అలాగే వృద్ధులకు ఆరోగ్యం కలగాలి, కుటుంబానికి రక్షణ కలగాలి, ప్రార్థనలో నడిపించబడాలి, కష్టార్జితం దీవెనకరంగా మారాలి, రక్షణ భాగ్యంతో నడిపించి మేలు చేయమని యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.